ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీళ్లు నిజాల మీద అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలోనే చర్చ చేద్దాం, ఎవరు ద్రోహియో ప్రజలే తెలుసుకుంటారు, ఎందుకంటే మన చర్చల ద్వారా వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పడం జరిగింది. మీరు తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియాలని చెప్పి నిన్న మీ మామ కేసీఆర్ గారు మాట్లాడిన దాన్ని ఈరోజు మళ్ళా రిపీట్ చేస్తూ మీరు తెలంగాణ ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలంటే అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలన్న చెప్పిదాన్ని మాట్లాడకుండా మీరు మాట్లాడుతారు. ఇంకోటి, మీరు మీ హయాంలో యూరియా బస్తాలు ఆటో వారికి ఫోన్ చేసి ఇంటికి తెచ్చి ఇచ్చిపోయేటోళ్ళని చెప్తారు. అంటే మీరు ఏదో నోరుంది కదా మాట్లాడితే గతంలో మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోతారని మీరు అనుకుంటారు. వాస్తవంగా నేను చెప్తున్నా, మీ హయాంలో మీరు ఒకసారి చూడండి, మీ హయాంలో ఈ యూరియా కోసం బారులు తీసి లైన్లో నిలబడ్డది 2020లో. ఇది ప్రెస్ క్లిప్పింగ్, ఇది 2022 ప్రెస్ క్లిప్పింగ్, ఇది 2023, ఇది 2021. ఈ ప్రెస్ క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఈరోజు ఎందుకు చూపించాల్సి వస్తుందంటే, మీరు తెలంగాణ ప్రజలను మీ హయాంలో ఏం జరిగిందో మర్చిపోయారు, ఇప్పుడు ఏం మాట్లాడినా చెల్తుంది అని చెప్పి మీరు మాట్లాడినట్టుగా ఉంది తప్ప మీ హయాంలో ఏ రోజు కూడా మీరు సక్రమైన పాలనను అందియలేదు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని 23లో ఓడగొట్టి కాంగ్రెస్ ప్రజాపాలన తెచ్చుకుందే ఒక మంచి పాలన కావాలని. ఇప్పుడు 2 ఏళ్ళు కాకముందే మీరు ఓర్వలేక రోజు తప్పుడు ప్రచారం చేస్తుర్రు. మీరు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల మీద కానీ దక్షిణ తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులలో కానీ గతంలో ఎన్నోసార్లు చర్చ చేసినప్పుడు కూడా తప్పుదో వటీనిక చూసిర్రు. ఇప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సరి అయిన సమాధానం చెప్తున్నా కానీ మీరు వీలైనంత వరకు మీ హయాంలో కాళేశ్వరం తప్ప మీరు ఏ ప్రాజెక్టు మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు ఆ రోజులలో కనుక దక్షిణ తెలంగాణ పాలమూరు రంగారెడ్డి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టులను కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసి ఉంటే 1,00,000 చిల్లర కోట్లు పెట్టి మీరు కాళేశ్వరం బదులు కొన్ని వేల కోట్లు, 5,000 నుంచి 10,000 కోట్లు ఖర్చు పెట్టుంటే వేరే ప్రాజెక్టుల మీద లక్షల కొద్ది ఎకరాల నీళ్లు పారేది. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. మీరు పదే పదే ఛాలెంజులు చేయడమే తప్ప ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇచ్చుడే తప్ప మీతోటి ఏం కాదు. హరీష్ రావు గారు, ఒక పని చేయండి, మీ మామగారిని అసెంబ్లీకు చర్చకు తీసుకురండి. అసెంబ్లీ చర్చలోనే నీళ్లు నిజాల గురించి మాట్లాడతారు. తెలంగాణ ప్రజల ముందు ముఖ్యమంత్రి, మీ యొక్క అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇద్దరు చర్చ చేసుకుంటే తెలంగాణ ప్రజల ముందు తేట తెల్లమైందని తెలియజేస్తున్నాం.